ఇదిగోండి, ఇదైతే తేలు మా అక్క ఇలా చంపేసిందండి. అది చూసింది ఎవరు? చింతల్లి మా పాప చూసిందండి తేలు. ఇగో ఇక్కడైతే అన్నం కుంటుంది కండి. ఇగో ఆ బేషన్ పక్కన ఉందన్నమాట. మా పాప ఏంటా అని చెప్పని ఇలా చూస్తూ నత్త గురించి చెప్తా అలా చూస్తుందండి. చూస్తే ఇంక ఇది దానికి ఏమో అర్థం, అమ్మో ఇక్కడ ఏడుతో ఉంది, అమ్మో ఇక్కడ ఏడుతో ఉంది అంటుంది. ఏడుతో ఉంది అని చెప్పని చూస్తే తేలండి. ఇగోండి మా అక్క అయితే మా అక్క అయితే చంపేసింది కర్రతో. ఇది నత్త లాంటిది అయితే వదిలేయచ్చండి. ఇది తేలు కొడితే మాత్రం చిన్న కాదు, కొన్ని విష పురుగు ఉంటాయండి. కొట్టగానే లేదు కొట్టగానే చచ్చిపోతారు కూడా కొన్ని తేలు అయితే. కొన్ని అయితే మనకి నొప్పి పుడుతుందండి, బాధ వేస్తుంది 2 రోజులు 3 రోజులు రాక. లేకుండా మామూలుగా ఉంటుంది. ఏ గుచ్చి చచ్చిపోయిందిరానే. ఇవన్నీ చూడండి దీనికి ఎట్లా అలాగ ఉన్నాయో. దిమ్మ పెట్టు మంచిగా కనపడదు. చిన్నదే అండి ఇది, ఇంకెందుకు తీసి పడేసేయండి. నేనైతే పత్తా లేకుండా పారిపోయాను తేలని, కానీ మా అక్క కొట్టింది దీన్ని. తేలిని పరిగెట్టుకోకుండా ఉంచాలంటే ఒక చిట్కా ఉందండి, మా అమ్మ చెప్పింది. కోడి అంటే అది అక్కడే ఆగిపోద్ది, పరిగెట్టే తేలు కూడా ఆగిపోద్దండి. నిజం ఇది, అబద్ధం కాదండి, నిజం. ఎందుకంటే మేము ఇప్పుడు కోడి అని చెప్పని దీన్ని ఆఫ్ చేసాం. ఈ తేలు బతుకుండగా చూపిద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు దాకా ఉంటుంది కాబట్టి వచ్చి కుట్టేద్దని చెప్పని ఇంకా కోడి అని మా అక్క కొట్టేసింది. ఫోన్ తీసుకొచ్చి లోపలక. ఇవ్వండి అసలు మా చింతలు చూసి చెప్పడం చూడాలి. నేను ఇప్పుడు దాకా ఏడా చీకటిగా కనబడుతుంది మొహం. చెప్పు. నేను ఇప్పుడు దాకా ఆడే కూర్చొని అన్నం తిన్నానండి. ఇదిగో కుర్చీ మీద కూర్చొని, ఇదిగో కుర్చీ మీద కూర్చొని నేను అన్నం తిన్నా. పాప ఏమో పక్కన నిలబడింది, అది కిందకి టాస్ వస్తుంది. ఏందమ్మా చూస్తున్నావు అంటే, అమ్మ అక్కడ ఏదో ఉందమ్మా ఆడుతుందంటే దానికి ఏం చెప్పలేండి, అర్థం కాక ఏదో చూడలేదు కదా. నేను ఇంకేంటో సందమామ పురుగు అని చెప్తుందండి. అసలు దేని చెప్తుందంటే చిన్నది ఎర్ర పురుగు ఉంటుంది కదా, సందమామ పురుగు. నత్త కాదా? కాదు, పురుగు సందమామ పురుగు ఉంటుంది. ఎర్రగా చిన్ని పురుగులు ఉన్నాయి, సందమామ పురుగులు. సందమామ ఉంటాం అమ్మ. ఆ పురుగులు నువ్వు నన్ను అట్ట చూసుకున్నావు అమ్మగా, ఆ పురుగుని చిన్ని పురుగుని వాళ్ళ అమ్మ కూడా అట్టకి చూసుకుంటున్నామా అని చెప్తుంది. చెప్తూ కిందకి చూస్తూ అట్టకే ఆశ్చర్యపోతుంది. ఏమైందమ్మా అంటే, అమ్మ ఇక్కడ ఏదో ఉందమ్మా అంటే నాకు చూపించిందంట. చింతలు తేలు చూసావా? అదే ఇంకోసారి చూడు చింతలు చూడు. తేలు అంటే అలాగే ఉంటుంది, అర్థమైందా? అమ్మ ఏంటో కాదు అమ్మ, తేలు అమ్మ అనాలి. ఇప్పుడు నుంచి గుర్తుపెట్టుకో, అది తేలు, సరేనా? ఒకసారి ఎగరొద్దు, భయపడొద్దు, సరేనా? నాలాగా నేను ధైర్యవంతురాలాగా మా పాపకు చెప్తున్నానండి. మనం ధైర్యవంతురాలు కొంచెం నా భయం పోగొట్టరుగా పాపకి, అందుకని చెప్తున్నమాట. లేదే ఇదిగో ఇక్కడ ఉందిరా, ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అదే చూసి అంటుంది. ఇవి రాత్రి వర్షం కురిసిందండి. ఆ వర్షం వల్ల ఇవైతే వస్తాయన్నమాట. ఇవి చలికాలంలో వస్తాయి, అలాగే వర్షాకాలంలో కూడా వస్తున్నాయండి. ఈ పురుగులు అయితే భలే ఉంటాయి. అవి మేము సందమామ పురుగులు అంటాం. ఇవి మాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే వీటిని మేము చందమామ అంటాం. ఇవి చూడండి స్పాంజ్ లాగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఇవి అయితే స్పాంజ్ లాగా. ఇవి ఇంకొకటి కుట్టవండి. ఇవి అయితే మనల్ని ఏం చేయవు, కరవు, చాలా స్పాంజ్ లాగా ఉంటాయి. మాకు కాదు పారేసుకో కుట్టడానికి తీసుకొచ్చా. మా జల్లు చూడండి కాదు ఏం పెడుతుందో నాకు ఎదురుగా. నేను ఈ పురుగు చందమామ గురించి చెప్తుంటే మా జల్లు తెలుసుకుంటా, ఏదో బహుమతి దొరికినట్టుగా. చింతలు చూడకపోతే అది ఇంట్లోకి వచ్చేదే కదా. అవును, చింతలే తేలి ఏం చేయమ్మా, నీకైతే చాలా చాలా చింతలు తేలి ఏం చేసుకుంటావు అమ్మా? కాదు అవి అందులో పెట్టావు, కానీ తేలి ఏం చేస్తావు? అటుగా చందమామలు కూడా డాన్స్, ఎందుకంటే ఇల్లు గురించి చెప్పుతూనే అడుగు గవ్వాలు అడిగేసారు చచ్చిపోతే తప్పు, అట్ట చేయకూడదు అంటుంది. తప్పుగా అలాగే వేసుకో నరుగు పోయి అమ్మ నేంతే. చిన్నపిల్లలేదా తేళ్ళు కుడతాయి, తేళ్ళు కుడతాయి. ఈ కుట్టవు
ఎందుకు అట్లా మంచి కొంచెం పెద్ద ఉంటాయి, కొంచెం మంచిగా ఉంటాయండి. నేను చూసి బాబోయ్ ఇంకోసారి జాగ్రత్త చూసుకోమ్మా. ఈ తేలు కానీ అమ్మ తాయండి. నేను ఎప్పుడైతే చందమామలు తెచ్చేసుకున్నా ఇంట్లో నన్ను చూ. కాదు మీరు బాగున్నారా ఆంటీ అను. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా అని. నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా? అదే అండి మళ్ళీ ఒకటి దాన్ని ఆ తేలు చూపిస్తా అంటుంది కమల ఆంటీ గారు. ఇగోండి తేలంట, మా పాప చెప్తుంది. ఇక అక్క తేలంట. అవి చేతులు గుంజిపోతారండి. ఇప్పుడు ఈ తేలు అయితే నేను దూరంగా పడేస్తానండి, ఎందుకంటే ఇవి ముళ్ళు ఉంది కదా, గుచ్చుకుపోయిద్ది. ఇది విషపూరితం అండి. ఇలాంటి తేళ్ళు వాన వస్తే చాలండి మేము ఉన్న ప్లేస్కి వస్తూనే ఉంటాయి ఇలాగా. కానీ ఇదే మొదటిసారి తేలు నేను చూడడం. ఇక్కడ మేము వచ్చిన కాడి నుంచి చూడడం ఇదే మొదటిసారి అన్నమాట. ఏమో తెలీదు. తేలు అయితే అటు పడేసానండి నేను.